రాజశేఖర్, సుమన్ ఒకప్పుడు యాక్షన్ హీరోస్గా రాణించారు. కానీ మరో యాక్షన్ హీరో వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. ఇద్దరు గొడవపడే పరిస్థితి తీసుకెళ్లాడు. మరి ఆయన ఎవరు, ఆ కథేంటి చూస్తే, రాజశేఖర్, సుమన్ అప్పట్లో స్టార్ హీరోలుగా వెలిగారు. చిరు, బాలయ్య, వెంకీ, నాగులకు ధీటుగా సినిమాలు చేశారు. వారికి సమానమైన ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారు. కానీ వాళ్ళలా ఆ ఇమేజ్ మార్కెట్ని కంటిన్యూ చేయలేకపోయారు. అయితే స్టార్లుగా వెలుగుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. కారణం మరో యాక్షన్ హీరో. డాక్టర్ అయిన రాజశేఖర్ సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో 1-2 సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసిన తర్వాత హీరోగా రాణించారు. స్టార్ హీరోగా ఎదిగాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో సుమన్ కూడా హీరోగా రాణించారు. స్టార్గా ఎదిగారు. చిరంజీవిని డామినేట్ చేసే స్థాయికి సుమన్ ఎదగడం విశేషం. ఆయన్ని కేసులు వెంటాడకపోతే సుమన్ రేంజ్ ఇప్పుడు వేరేలా ఉండేది. కేసుల తర్వాత హీరోగా చేసినా పెద్దగా ఆడలేదు. ఓ దశలో ఆయన క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు, అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరు హీరోల సినిమాల్లో వాడేది సొంత వాయిస్ కాదు, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అది ఎవరో కాదు, సాయి కుమార్. ఈ ఇద్దరు హీరోలకు అప్పట్లో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. అయితే ఇద్దరు స్టార్లుగా రాణిస్తున్న సమయంలో ఇద్దరి వాయిస్లు సేమ్ అనే ఫీలింగ్ కలిగింది. ఆడియన్స్ అదే గమనించారు. ఇది వారి కెరీర్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇది సుమన్, రాజశేఖర్ మధ్య గొడవకు దారితీసింది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి సాయి కుమార్కి వార్నింగ్ ఇచ్చారు. నాకు డబ్బింగ్ చెప్తే ఆయనకు చెప్పొద్దని ఇద్దరూ హెచ్చరించారు. కానీ ఇద్దరికీ సాయి కుమార్ వాయిసే కావాలి. ఇది ఫిల్మ్ మేకర్స్కి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఓ ప్లాన్ వేశారు. ఇద్దరి వాయిస్లో చిన్న డిఫరెన్స్ క్రియేట్ చేశారు. క్రమక్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారట. దీంతో రాజశేఖర్కి ఆవేశంగా డబ్బింగ్ చెప్పగా సుమన్కి కాస్త తక్కువ పిచ్లో డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారట. మొదట్లో వాళ్ళకి తెలియకుండానే దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని కూల్ చేశాడు. కానీ తర్వాత అర్థమైపోయింది. దీంతో చేసేదేం లేక వాళ్ళు కూడా అంగీకరించారు. కానీ ఆయనలా తనలా ఆయనకు చెప్పొద్దని హెచ్చరించారు. అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడట సాయి కుమార్. దీంతో మరో చిక్కు వచ్చింది. అది తన విషయంలోనే కావడం గమనార్హం. అప్పట్లో సాయి కుమార్ కూడా సోలో హీరోగా సినిమాలు చేశారు. ఆయన కూడా యాక్షన్ మూవీస్ చేశారు. రాజశేఖర్ స్టైల్లో తన సినిమాలకు వాయిస్ చెప్పుకోవడంతో సాయి కుమార్కి రాజశేఖర్ వాయిస్ చెప్తున్నాడని ప్రచారం జరిగింది. జనాలంతా అలానే ఫీల్ అయ్యారు. చివరికి తనకే అది ఎఫెక్ట్ అయిందన్నారు సాయి కుమార్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు సాయి కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.